హాయ్ 75 డేస్ ఛాలెంజ్లో ఈరోజు 21st డే. రోజులాగే మార్నింగ్ అయితే ఈరోజు ఎర్లీగా లేవలేకపోయాను. లాస్ట్ నైట్ కోల్డ్ ఉండడం వల్ల కొంచెం ఇబ్బందిగా అనిపించి నా మార్నింగ్ కొంచెం లేట్ అయింది. యాక్చువల్గా నాకు డస్ట్ అలర్జీ ఉంది, దానివల్లే అప్పుడప్పుడు ఈ కోల్డ్ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. దానికి క్యూర్ అవడానికి కూడా చాలా ట్రై చేస్తున్నా, బట్ ఎప్పుడోకప్పుడు ఇదైతే ఎఫెక్ట్ అవుతూనే ఉంది. అందుకే ఎర్లీ మార్నింగ్ కొంచెం లేవలేకపోయాను. అండ్ వర్కౌట్స్ కూడా బాడీ ఆ టైంలో కొంచెం సపోర్ట్ అనిపించలేదు. సో ఎగ్జామ్ అయితే ఎలాగైనా సరే మిస్ అవ్వకూడదని చెప్పేసి ఎగ్జామ్కి అయితే వెళ్ళిపోయాను. దాని తర్వాత ఇంగ్లీష్ క్లాస్ కూడా ఫినిష్ చేసేసుకున్నా. ఈ ఇంగ్లీష్ క్లాస్ ఎగ్జామ్లో ఉన్నప్పుడు 2 days బిఫోర్ నన్ను బ్లడ్ డొనేట్ కోసం నన్ను ఏమైతే నోట్ చేయించాను. ఈరోజు బ్లడ్ డొనేట్ కోసం ఎవరైతే పేషెంట్ రిలేటెడ్ ఉన్నారో వారైతే వచ్చి అడిగారు. అది కూడా బ్లడ్ ఇవ్వడానికి కర్నూలు వెళ్ళాలని చెప్పారు. నేను కొంచెం ఆలోచించాను కర్నూలు వెళ్ళడానికి అని చెప్పేసి. తెలిసిన వేరే ఫ్రెండ్స్, కొలీగ్స్ వాళ్ళు నన్ను ఎందుకు రిస్క్, కర్నూలు టైం వేస్ట్ అది అని చెప్పారు. బట్గా నేను మాట ఇచ్చాను కదా అని చెప్పేసి వెళ్దామని చెప్పి మనసు ఎందుకో వద్దు అని చాలా బ్లడ్ డొనేట్ కోసం ఇలా సెల్ఫిష్గా ఆలోచించకూడదు అని మనసు చెప్తూనే ఉంది. మళ్ళీ సెకండ్ టైం కాల్ రాగానే స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయాను. అప్పుడు లంచ్ కూడా ఏం చేయలేదు. ఓకే, హ్యాపీగా అనిపించింది. మొత్తానికి కర్నూలు అయితే రీచ్ అయిపోగానే ఒక విషయం జరిగింది. అది రెడ్ క్రాస్ సొసైటీ ఏదో ట్రస్ట్. అక్కడికి వెళ్ళగానే బ్లడ్ డొనేట్ కోసం అయితే అప్పుడు నాకు చెప్పారు, నేను నాట్ ఓన్లీ బ్లడ్ ఒక్కటే కాదు, బ్లడ్లో ప్లేట్లెట్స్ కూడా తీసుకోవాలి, ఓన్లీ ప్లేట్లెట్స్ మాత్రమే అవసరం అని చెప్పారు. నాకు ఎప్పుడు నేను బ్లడ్ అయితే డొనేట్ చేశా, కానీ ఈ ప్లేట్లెట్స్ అయితే నేను ఎప్పుడూ డొనేట్ చేయలేదు. వాళ్ళు పర్లేదు అని చెప్పారు. బట్ ఫస్ట్ వచ్చి ఒక డాక్టర్ వచ్చి నా హ్యాండ్స్లో ఉన్న నర్వ్స్ అయితే చెక్ చేసి నర్వ్స్ అంతా అంటే అతనికి క్లియర్గా అనిపించలేదు, ఇదేదో బెండ్ ఉంది అని చెప్పేసి సూటబుల్ కాదని చెప్పారు. బట్ నాకు కొంచెం అన్ఈజీగా అనిపించింది. మనం ఇంత వర్కౌట్ చేస్తాం, ఇంత హెల్తీ అండ్ ఫిట్ అని మనమే ఫీల్ అవుతూ ఉంటాం. అలాంటిది బ్లడ్ తీయటానికి సంథింగ్ నర్వ్స్ అనేది వాళ్ళకి ఇబ్బంది అని చెప్పగానే కొంచెం ఇబ్బంది అనిపించింది. కానీ నెక్స్ట్ వెంటనే వేరే డాక్టర్ మళ్ళీ వచ్చి సెకండ్ ఛాన్స్కి అక్కడున్న డోనర్స్ అందరూ చెక్ చేసి అందరికంటే నాదే చాలా నర్వ్స్ అనేది చాలా బాగుందని చెప్పి చెప్పగానే కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేను వచ్చిన అంత దూరం నుంచి, నంద్యాల నుంచి దూరం వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ అదైతే అవ్వలేదు. దాని తర్వాత ప్రొసీజర్ ఇంకా ఉందని చెప్పారు. బ్లడ్ అయితే తీసే బ్లడ్ గ్రూప్ అండ్ బ్లడ్లో ఉన్న వాల్యూస్ అన్నీ ఫస్ట్ చెక్ చేసి తర్వాత ఉంటాయి కదా, హెపటైటిస్ సంథింగ్, HIV అవన్నీ కూడా చెక్ చేసిన తర్వాత ప్రొసీజర్ స్టార్ట్ అవుతుంది అని చెప్పారు. కానీ ఫస్టే బ్లడ్ గ్రూప్ అండ్ బ్లడ్లో హిమోగ్లోబిన్ లెవెల్స్, RBC, WBC అండ్ ప్లేట్లెట్స్ వీటన్నిటి కౌంట్ చెక్ చేయగానే అన్నీ ఓకే, కానీ ప్లేట్లెట్స్ కౌంట్ అయితే కొంచెం తక్కువ ఉందని చెప్పారు. ప్లేట్లెట్ నాకు ఫస్ట్ నవ్వు వచ్చింది. బ్లడ్ తీసుకొని వెళ్ళిపోగానే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఓకే, నర్వ్స్ ప్రాబ్లం అనుకున్నాను. నర్వ్స్ వెళ్ళగానే మనకు ఎలాంటి ప్రాబ్లం లేదు, ఈరోజు అయితే ఖచ్చితంగా బ్లడ్ డొనేట్ చేసేస్తున్నాం, చాలా పర్ఫెక్ట్ అనిపించింది. బట్ ఆ రిజల్ట్ చూసి ఆయన వచ్చి చెప్పిన తర్వాత నాకు చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది. మనం ఇంత ఫిట్గా రోజు ఇంత ఎక్సర్సైజ్ చేస్తూ ఒక్క రాంగ్ హ్యాబిట్ అనేది మనల్ని అడాప్ట్ చేసుకోకుండా ఎంతో కేర్ఫుల్గా ఉంటూ ఆ డైట్లో అన్నిట్లో ఎంతో కేర్ఫుల్గా ఉంటున్నామని అనుకుంటాం. అంతగా అనుకుంటూ ఉన్నా కానీ అలాంటిది బ్లడ్లో ప్లేట్లెట్స్ కౌంట్ అనేది ఓకే, డాక్టర్ చెప్పారు నీ వరకు నీకు ఓకే అంటే హెల్దీగానే ఉంది, హెల్దీ కౌంట్ ఉంది, బట్ డొనేట్ చేయడానికి కావాల్సినంత కౌంట్ అయితే లేదా అన్నారు. బట్ అది కూడా డిఫెక్టే, నా పాయింట్ ఆఫ్ వ్యూలో డిఫెక్టే. ఒకరికి డొనేట్ చేయలేనంత లేనంటే మనం ఇంత నార్మల్గా ఎలాంటి
డైట్ ప్లాన్, హ్యాబిట్స్, వర్కౌట్స్ కానీ ఇలాంటిది ఏం లేకుండా ఉండే బాడీలే డొనేట్ చేయడానికి ఈక్వల్గా ఉన్నప్పుడు ఎంత కేర్ఫుల్గా ఎంత కేరింగ్గా ఉంటున్నామో నేను చేయలేకపోయినందుకు నాకు కొంచెం బాధగా అనిపించింది. నిజంగానే బాధగా అనిపించింది. అండ్ నేను వచ్చిన పర్పసే వేరు. అప్పటి వరకు నేను ఒక డోనర్లా వచ్చి సంథింగ్ వాళ్ళకి యూజ్గా లేకపోయేసరికి అక్కడున్న ఆ పేషెంట్ రిలేటెడ్ ఫ్యామిలీకి కూడా నేను కొంచెం ఫేస్ చేయడానికి నాకు ఇబ్బందిగా అనిపించింది. నేను వాళ్ళకి సారీ కూడా చెప్పాను. బట్ వాళ్ళు దాని గురించి అసలు వాళ్ళు కూడా చాలా నార్మల్గా ఉండి ఇట్స్ ఓకే, వాళ్ళు నన్ను కొంచెం నార్మల్గా బిహేవ్ చేశారు. బట్ వాట్ ఎవర్, కానీ వచ్చిన పర్పస్ అయితే వేరు కదా. అది నాకు అది అలా చిన్న లోట్లా అలా మనసులో ఉండిపోయింది. కానీ చేసేదేం లేక ఇంకా అక్కడి నుంచి అయితే వేరే డోనర్ దొరకగానే ప్లేట్లెట్స్ అయితే తీసేసుకొని అదంతా ప్రొసీజర్ కంప్లీట్ అయ్యాక రిటర్న్ అయితే వచ్చేసాను. కానీ ఒక విషయం మంచిదే జరిగింది. నా లైఫ్లో ఏం జరిగినా కానీ మంచి అనిపిస్తుంది. బట్ ఈరోజు కూడా సేమ్ థింగ్ రిపీట్ అయినట్లు అనిపించింది. ఫస్ట్ బ్లడ్ డొనేషన్ కోసం ఇచ్చిన నేమ్ నోట్ చేసిన రోజు ఎవరూ రాలేదు. ఈరోజు అనుకోకుండా నేను ఎగ్జామ్లో ఉండగా వేరే అతను కాల్ చేసి ఇలా అని చెప్పారు. అప్పుడు కూడా ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ వద్దన్నా కానీ నేను కావాలని చెప్పేసి వెళ్ళాను. వెళ్ళేటప్పుడు కూడా మేబీ మంచి పని కోసం అని చెప్పేసి, ఇంకా హాస్పిటల్కి వెళ్ళాక అయితే బ్లడ్ క్యాన్సర్ పేషెంట్ అని చెప్పగానే ఇంకా చాలా మంచిగా అనిపించింది. ఇలా పర్టికులర్ నీడ్లో ఉన్న పేషెంట్కి హెల్ప్ అవుతున్నందుకు మంచిగా అనిపించింది. దెన్ రిజల్ట్ చూస్తే ఫైనల్గా నాలోనే ప్లేట్లెట్స్ కౌంట్ తక్కువగా ఉన్నందుకు ఓకే, ఇది ఈ టైంలో ఇది మేబీ ఈ పాయింట్ నాకు తెలియడం కోసమే, నన్ను నేను ఇంకా హెల్దీగా మార్చుకోవడం కోసమే ఇది నాకు రిమైండ్ చేసినట్లుగా ఆ డెస్టినీ నాతో ఇలా చేయించినందుకు ఇది ఒక రీజన్ అని నాకు అనిపించింది. సో ఇప్పుడు మనం దీని మీద కూడా కొంచెం ఫోకస్ పెట్టి ఇదే 75 days ఛాలెంజ్ స్టార్ట్ చేసిన తర్వాతే దీంట్లో ఉండగానే నాకు ఇది తెలిసినందుకు ఓకే, దీన్ని కూడా నేను నా ప్లస్గా మార్చుకొని ఈ 75 days ఛాలెంజ్ కంప్లీట్ అవగానే ఈరోజు ప్రజెంట్ రిపోర్ట్ మీకు చూపిస్తాను. దాని మీద ఏదో డేట్ ఆ రిపోర్ట్ చూపిస్తాను. దాని ప్రకారం అండ్ 75 days ఛాలెంజ్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ బ్లడ్ టెస్ట్ అయితే చేయిస్తాను. అప్పుడు ఉన్న చేంజ్ అయితే కంపేర్ చేసి చూసుకుంటాను. చీకటి పడుతూ ఉంది. వీలైనంత వర్కౌట్ ఫినిష్ చేసేస్తాను, అంటే క్యామ్లో షూట్ అయ్యేంత వరకు. ఫైనల్గా ఈరోజు అయితే ఛాలెంజ్ బ్రేక్ కాకుండా వర్కౌట్స్ అయితే ఫినిష్ చేసేసాను. ఈరోజు ఉన్న ఎంగేజ్మెంట్ వల్ల ఎక్కడ వర్కౌట్ ఫినిష్ చేయకుండానే డే కంప్లీట్ అయిపోద్దో అనిపించింది. ఆల్మోస్ట్ అయిపోదు, క్యాన్సిల్ అనే అనుకున్నాను. బట్ కానీ లాస్ట్ మూమెంట్లో ఎందుకో ఏదో మా మనసు ఒప్పుకోక మొత్తానికి ఫైనల్గా అయితే వర్కౌట్ ఫినిష్ చేసేసి ఛాలెంజ్ బ్రేక్ కాకుండా చూసుకున్నాను. నెక్స్ట్ టైం ఇలాగా ఎప్పుడు నా ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కానీ వర్కౌట్స్ అయితే ఎర్లీ మార్నింగే ఫినిష్ చేసుకునేలాగా ప్లాన్ చేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.